హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో సొరకాయని ఎలా పండిస్తున్నానో చూపెడతాను. సొరకాయ విత్తనాన్ని సాప్లింగ్ ట్రేలో వేసానండి. 3 ఇంచెస్ మొక్క వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని రీపాటింగ్ చేశాను. కొన్ని రోజులకి పూత రావటం స్టార్ట్ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొక్కలకి పోషకాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. అవి ఏమిటంటే వర్మీ కంపోస్ట్ 10 డబ్బాలు, నీమ్ కేక్ 1 డబ్బా, ఎప్సమ్ సాల్ట్ 1 కప్పు, ఎగ్షెల్ పౌడర్ 1 కప్పు, దాల్చిన చెక్క 1 స్పూను, సీవిడ్ గ్రాన్యువల్స్ 1 కప్పు, గ్రౌండ్ నట్ కేక్ 2 కప్స్, బోన్ మీల్ 2 కప్స్. ఇవన్నీ మిక్స్ చేయాలి. 15 డేస్కి ఒకసారి మొక్క మొదల్లో ఒక్కొక్క డబ్బా వేసుకోవాలి. ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి. సొరకాయ, బీరకాయ, కీర, గుమ్మడికాయలకి కంపల్సరీ పాలినేషన్ చేయాలండి, లేకపోతే పిందెలు కాయలుగా అవ్వవు. ఇది మేల్ ఫ్లవర్. పాలినేషన్ స్టార్ట్ చేస్తున్నానండి. మేల్ ఫ్లవర్ని తీసుకొని ఆ రెక్కల్ని తీసేసి ఆ పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్కి నెమ్మదిగా రుద్దాలండి. ఇలా చేస్తేనే కాయలు వస్తాయండి. సాయంత్రం టైంలోనే ఫ్లవర్స్ విచ్చుకుంటాయి. ఆ తర్వాతే పాలినేషన్ స్టార్ట్ చేయాలి. కాయ గ్రోత్ బాగుంది. పాలినేట్ చేసిన 2 డేస్కి ఇలా వచ్చింది. సొరకాయ మాత్రం బాగా పెరుగుతుంది. చూడండి 10 డేస్కి ఎంత పెద్దగా అయ్యిందో. కాయ బాగా లేతగా ఉంది. ఈరోజు కాయను కోస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.